మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. వస్తున్నారు బాబా కార్యక్రమం ఉద్యోగం చేస్తున్నారు, మళ్ళీ తప్పించి చదవాలని కొనలేడు కదా, అది అందుకు నాకు వేడు. అయ్యలారా, మహానుభావులారా, 87 సంవత్సరాల గురువు గారు కూడా కన్నీరు పెట్టినారంటే అయ్యా తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మట్టిలో మాణిక్య లాంటి కళాకారులు ఎంతో మందిని ప్రపంచవ్యాప్తంగా చూపించాలని, వారి యొక్క గాత్రాన్ని, వారి యొక్క అనుభవాన్ని రాబోయే తరాలకు అందివ్వాలని మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీకాకుళం పట్టణానికి వచ్చేసాం. మరి శ్రీకాకుళంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి సీనియర్ కళాకారిణి మన ముందున్నారు. వారి చేత మన ద్విశతాది కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా వారిని, మమ్మల్ని ఆదరించాలని, మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మేడం నమస్తే. నమస్తే. మరి మీ స్వీయ పరిచయాన్ని మా ప్రేక్షకులు తెలియజేయండి. మీ పేరు? నా పేరు బండి కుమారి అండి. బండి కుమారి. బండి కుమారి. మా నాన్నగారి పేరు సిరిపురపు అప్పల స్వామి. సిరిపురపు అప్పల స్వామి. మా అమ్మగారి పేరు అసిరమ్మ. ఏ ఊరు మీది? మా కన్నవారు గంగాడ అండి. అన్నవరం? మా కన్నవారు గంగాడ అంటే బల్జిపేట మండలం దగ్గర. మా అత్తవారేమో చీకటిపేట. మరి మీ ఆయన గారి పేరు కూడా చెప్పండి. మా ఆయన గారి సత్యం అండి. సత్యం గారు. చాలా సంతోషం మేడం, మీ గురించి క్లుప్తంగా మా ప్రేక్షకులు తెలియజేసినందుకు. మరి ఈ కార్యక్రమాన్ని మనం సాంప్రదాయబద్ధంగా దైవ ప్రార్థనతో మొదలు పెడతాం కాబట్టి ఒక ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అద్భుతంగా మన ప్రార్థనా గీతాన్ని పాడి
మన ప్రేక్షకుల్ని భక్తి పారవశంలోకి తీసుకొచ్చారు. అవును చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ. మరి మీకు సహకారంగా ఆ హార్మోనియం సహకారంగా వచ్చినటువంటి పెద్దలు కూడా చాలా చక్కగా వాయిస్తున్నారు. మరి పాటనే పవర్ఫుల్గా ఉంది. మీరు ఏ విధంగా ఈ రంగస్థలంలోకి వచ్చారు? మీ రంగస్థల ప్రస్థానాన్ని కొంచెం తెలియజేయండి. నాకు 15 సంవత్సరాల వయసులో నేను చదువుకుంటున్నానండి. చదువుకునే దాన్ని బట్టి మా నాన్నగారు అప్పుడు తీసుకొచ్చి ఈ నాటకాలు, అంటే మా నాన్నగారు నాటకంలో ముందుగా ప్రవేశించారు. ఆ నాటక రంగంలో తను ఉంటుండగా ఈ కళారంగంలో మా పాపని జాయిన్ చేస్తే బాగుంటుంది, మంచి పేరు ఉంటుంది అని చెప్పేసి మా నాన్నగారు ఈ కళారంగంలో అందించారు. అప్పుడు ఇదేంటిది కళారంగం అంటే అప్పుడు ఏమిటో తెలీదు, చదువుకోవడం ఆడుకోవడం అంటే. అప్పట్లో తీసుకువెళ్ళి పాడించారనమాట. పాడిస్తే వాయిస్ చాలా బాగుంది. అప్పుడు క్రిస్టియన్ పాటలు పాడేదాన్ని. ఆ వాయిస్ని చూసి మా నాన్నగారు పద్యాలకు అయితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. అప్పుడు చాలా ఇబ్బందులు, అప్పుడు పరిస్థితులు ఇప్పుడు లాంటి వెహికల్స్ ఏంటి లేవు. అప్పుడు కాలినాటకతో ఎంత దూరమైనా తీసుకువెళ్తూ ఎక్కడ హార్మోనిస్ట్ ఉన్నారంటే అక్కడ తీసుకెళ్ళి చెప్పించేవారు అన్నమాట. అలాగా ఒక 5 సంవత్సరాలు అలా నాటకాలు ఆడుతూ భగవంతుడి దయ వల్ల మాకు ఒక మా గురువు గారిని నాకు చూపించారు భగవంతుడు. నేతేటి ప్రసాదరావు శర్మ గారు. అతని పేరు పడ్డానికి కూడా నాకు అర్హత లేదు, కానీ అంతటి గొప్ప వాళ్ళకి భగవంతుడు నాకు ఇచ్చారు. దాంతో పాటుగా అలాగా బాగా మళ్ళీ తీర్చిదిద్దారు. తప్పులు, వాక్శుద్ధి అంటే పదం పలకడం ఏమిటో నాకు తెలియదు, అలాంటిది బాగా సరిదిద్ది ప్రతి ఒక్క పదాన్ని 10 సార్లు అనిపించి అలాగా తీర్చిదిద్ది మళ్ళీ నీకు మంచి యాక్టింగ్ చేసే వరకు నాది బాధ్యత అని అన్నారు. అదే బాధ్యత ప్రకారంగా వాళ్ళ ఇంట్లో మనుషులు కూడా భోజనం పెడుతూ రోజు 10 మంది భోజనాలు వచ్చేవారండి. అలాగ పెడుతూ నాకు రిహర్సల్ ఇస్తూ 1 సంవత్సరం పాటు నేర్పించారు. అలాగే నాటకాలు ఆడుతున్నాం. ఏమేమి పాత్రలు ధరించారు మీరు? నేను ఫస్ట్ చంద్రమతి వేషంతో బయటకు వచ్చానండి. తర్వాత గురువు గారి దగ్గరకు వచ్చాను. పాడుతున్నావు కానీ సబ్జెక్ట్ అంటే నీకేమిటో తెలియదు, అన్నీ తప్పులేని మళ్ళీ కొత్తగా నేను నేర్పిస్తాను అన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని దిద్దారు. ఆ చంద్రమతి వేషం అలాగా ఆడుతూ మా మధ్యలోకి ఒక మనిషి ప్రవేశించారనమాట. ప్రవేశించి గురువు గారు కుమారి గారి వాయిస్లో ఏదో ఒక స్వీట్నెస్ కనిపిస్తున్నది, అది మీరు గమనించారా అని ఒక వ్యక్తి అడిగారు. అడిగితే ఏమిటో మరి నేను ఆ ఉద్దేశంలో అయితే లేను అన్నారు. అంటే ఒకసారి భక్తి ఒక పదన్యాసం అనిపించండి, అనిపిస్తే మీకే అర్థమవుతుంది అన్నారు. ఆ మాటతో గురువుగారు ఒకసారి రిహర్సల్కి వెళ్ళేటప్పుడు ఏదమ్మా ఒకసారి పద్యం అను ఇదే అనిసానంటే అప్పుడు అన్నా నా పద్యం అనేసరికి అప్పుడు గురువుగారికి కూడా ఈ హరిశ్చంద్ర వేషం నేర్పించాలని ఒక ఆలోచన కలిగిందనమాట. కలిగించి అక్కడి నుంచి బాగా ప్రాక్టీస్ ఇచ్చారు. నేను ఎప్పుడైనా తీర్చిదిద్దుతాను, మంచి యాక్టింగ్ చేస్తాననేసి ఒక ఇది ఉండిపోయి గురువు గారిలో ఉన్న ఒక సబ్జెక్ట్ అంతా ఎంతో మంది వందల మందికి సబ్జెక్ట్ చెప్పారు. ప్రతి ఒక్క విషయాన్ని చెప్పి నాటకాలు చాలా మందికి చెప్పారు. కానీ నాకు మాత్రం అతనిలో ఉన్న ఒక ప్రతి ఒక్క సారాంశాన్ని కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థం చెప్తూ నాకు ఆ మహానుభావుడు నాకు విద్య చెప్పి నాకు ఎంత మనిషిగా మీలో ఒక మనిషిగా నేను ఉన్నందుకు ఆ మనిషే కారణం నాకు మా గురువు గారు. మరి చంద్రమతి, హరిశ్చంద్ర, రాముడు వేషం పురుష పాత్రలు కూడా మా గురువు గారే నేర్పించారు. గురువు గారే. మీరు ఎంత చదువుతున్నారు? నేను అప్పుడు 7th అండి. 7th క్లాస్. అందరితో ఆపేసి నాన్నగారు ఫీల్డ్లో దించారు. మా నాన్న ప్రోత్సాహమేనండి ఇదంతా. అతను పెట్టిన సత్సాంగత్యం అనేటువంటిది మనుషుల్లో మార్పును తీసుకొస్తుంది అనే దానికి ఉదాహరణ మీరే. అంటే మాట్లాడే భాషలో నాణ్యత కావచ్చు, పదాల ఉచ్చారణలో స్పష్టత కావచ్చు, అదంతా కూడా గురువు గారే తీర్చిదిద్దినారు అనేటువంటిది నాకు అర్థమవుతుంది. మరి మీ గురువు గారికి కళాభివందనాలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ. మరి మీరు మా ప్రేక్షకుల కోసం మరి కుమారి గారు ఒక కళాకారిణిగా పేరులోనూ కావుంది, మరి మీరున్నటువంటి రంగంలోనూ కావుంది. మరి మీరు ఏ పద్యం పాడతారో కుమారిగా కళారంగంలో మా ప్రేక్షకులకు వినిపించవలసిందిగా కోరుచున్నాం. అలాగే తప్పకుండా సార్.
ఈ చోటని. ఆహా, ఈ శ్మశాన భూమి యందు ఎందరెందరో 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 మహానుభావులు ఈ మట్టిలోనే కలిసిపోయి ఈ చోటనే పెచ్చరిల్లిన మూఢమతోన్మతము అంతరి ఈ చోటనే ఇహమును మరిపించు మోహాను బంధము భూదేవును ఈ చోటనే ఉచితంపైనట్టి కుల దురాచారం కూలిపోయే ఈ చోటనే ఈతి మొదలంగూల్చు ఘన పిశాచము ఉచ్చని చంబురెరుగని స్వచ్ఛ భూమి జనన ముందిన ప్రాణుల సత్య భూమి పృథివికి సమత్వము పోల్చిన ప్రేత భూమి చావు బ్రతుకులు నడుమా విశ్రాంతి భూమి ఈ ప్రేత భూమి ఉచ్చని చంబురెరుగని స్వచ్ఛ భూమి జనన ముందిన ప్రాణుల సత్య భూమి పృథివికి సమత్వము పోల్చిన ప్రేత భూమి చావు బ్రతుకులు నడుమా విశ్రాంతి భూమి ఈ ప్రేత భూమి ఈ రుద్ర భూమి ఈ పుణ్య భూమి నిజంగా కళారంగం ద్వారా మనము ప్రజల్లో ఏదైతే మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రదర్శిస్తున్నామో, ప్రజల్లో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మూఢత్వాన్ని తొలగించాలనుకుంటున్నామో, ప్రజల్లో ఉన్నటువంటి చిన్న పెద్ద తారతమ భేదాలను ఏ విధంగా అయితే మనం రూపుమాపాలనుకుంటున్నామో, ఈ పద్యం ద్వారా సమాజానికి అందించినటువంటి ఆ రచయిత ఎవరు మేడం? మల్లాది చంద్రశేఖర్ గారు. మల్లాది చంద్రశేఖర్ గారు. మల్లాది చంద్రశేఖర్ గారు. చాలా అద్భుతమైన పద్యం. ఈ రోజు మా కళాభిషేకంలో బయటకు పడిందంటే మాకు ఎంత ఇదేదో పూర్వజన్మ సుకృతమే అనిపిస్తుంది. నాకు ఖచ్చితంగా మీరు ఆ పద్యాన్ని సాహిత్యాన్ని నాకు పంపాలా మీరు వాట్సాప్ ద్వారా. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది అసలు. మరి ఈ పద్యం యొక్క తాత్పర్యము నేను అవసరమైతే మీ గురువు గారి దగ్గర చెప్పించుకుంటాను. అలాగే సార్. నాకు తెలిసిన, నాకు అర్థమైన, మిగతా వినేటటువంటి ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి కాబట్టి ఖచ్చితంగా చెప్పించుకుంటాను. మరి చాలా సంతోషం మేడం. సూపర్ సూపర్. నిజంగా మట్టిలో మాణిక్యమే మీరు. ఇప్పుడు వర్ధమాన కళాకారులు ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. అట్లాంటి వారితో సమానంగా పాడగలిగే శక్తి మీకుందని చెప్పి నాకు అర్థమవుతుంది. నిజంగా ఎవరిని మనం ఇక్కడ కించపరచలేదు, కానీ ప్రతి ఒక్కరు ఎవరెవరి ప్రతిభ వాళ్ళది. ఆ ప్రతిభకు తగ్గట్టుగా మీరేంటో నిరూపించుకునే సత్తా మీ గురువు గారు మీకు ఆశీర్వదించారు. చాలా చాలా సార్. అర్థమైంది. చాలా సంతోషం. సూపర్. నాకు జీవితమే ఇచ్చారు సార్. నాకు ఒక జీవితమే ఒక భగవంతుడిగా ఇచ్చారు. భగవంతుడే నాకు ఇచ్చారండి వరము. ఎన్ని ప్రదర్శనలు చేశారు? బహుశా అంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ 35 సంవత్సరాల నాటకాల ఫీల్డ్లో ఇంచుమించు ఒక 2000 నాటకాలు దాటే ఉంటాయి సార్. ఏ ప్రాంతాల్లో?
అన్ని జిల్లాలు దాటిస్తాను సార్. ఆంధ్రాలో అన్ని జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ మొత్తం తెలంగాణ కూడా వచ్చేసాను సార్. ఎక్కువగా మీకు పేరు తెచ్చుకుంటున్నటువంటి పాత్ర ఏదో? హరిశ్చంద్ర పాత్ర అండి. హరిశ్చంద్ర మా గురువు గారు చెప్పిన వేషం. హరిశ్చంద్రలో ఏ ఘట్టాలను ప్రదర్శిస్తారు? కాటి సీను, అమ్మకం సీను. కాటి సీన్ నేను ఒరిజినల్ ఘట్టం సార్ అది. ఎందుకంటే వారణాసి సీన్ ఏంటంటే మరి కాశీ విశ్వేశ్వర దేవస్థానం అది ఫస్ట్ ఇంపార్టెంట్ కదా అది. దాని తర్వాత కాటి సీన్ అండి. అంటే అది ఏంటంటే వైరాగ్య పరిస్థితి అనమాట, డిఫరెంట్ కైండ్స్ అనమాట. నేను కూడా నా రంగస్థల ప్రస్థానాన్ని కాటి సీన్ తోనే మొదలు పెట్టాను. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు మిగతా ఎక్కడ చెప్పడానికి అంత చోటు దొరకదేమో. చూడండి నాయన, రే ఇట్లా ఉంటుందిరా, ఒకసారి నువ్వు ఎంతో గొప్పవాడు అనుకుంటున్నావు, ఒకసారి శ్మశానం వైపు చూడు, ఎంతమంది నిద్రపోయినారో అక్కడ అనేటువంటి ఒక ఒక వైరాగ్యాన్ని చూపించారు. సూపర్ సూపర్. మరి మా ప్రేక్షకుల కోసం ఒక పాటను కూడా పాడితే బాగుంటుంది. ఎందుకంటే మహిళల ద్వారా నేను పాటలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాయనా లోహితాస్య తండ్రి, నిన్ను విడిచి నేను ఎలాగ ఉండగలను నాయనా? బాబు లోహిత, నా లోహిత నీవు కనుమూసితే, నువ్వు లేక నేనెట్టులా జీవించితే. నా లోహిత నీవు కనుమూసితే, నువ్వు లేక నేనెట్టులా జీవించితే. బాబు నాయనా లోహిత తండ్రి, నాయనా మునురునమునకై మిమ్ము విడనాడితి, మునురునమునకై మిమ్ము విడనాడితి, పరమేశ్వర మాపై పదమోదితి, పరమేశ్వర మాపై పదమోదితి, పదమోదితి. నాలో హితాని కనుమూసితి, నువ్వు లేక నేనెట్టులా జీవించితే. నువ్వు లేక జీవించితే, నువ్వు లేక నేనెట్టులా మరి ఒక పద్యాన్ని కూడా పాడాను మేడం. ఇప్పుడు ఏమైనాను మౌనము వహించిన కార్యము నెరవేరదు, కానీ ఒక్క మాట్లాడి చూసేదను. పురుషవరేణ్యా అయ్యా, పురుషవరేణ్యా పురుషవరేణ్యా, నీవెవరవో ఎరుగ మసనంబులో పొలం తిరిగడి భూతనాదుడవో, దీనత సోకలలో కృషించి 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 కరుణను గ్రహించుటగా దముదల్చిన సిద్ధమూర్తివో. అభాగ్య దేవత నిరభాగ్య దేవత. ఈ రాగం పేరు హంసానంది సార్. అని అనుకుంటున్నాను. అది మా గురువు. చాలా సంతోషం మేడం. మరి
రాముని పాత్ర కూడా నటిస్తారని చెప్పి తెలుస్తుంది కదా. అవును సార్. మరి అక్కడి నుంచి కూడా ఒక పద్యం. అలాగే అలాగే సార్, థ్యాంక్ యూ. అలాగే మారుతి ప్రార్థనంపు మన్నించి, మారుతి ప్రార్థనంపు మన్నించి సుగ్రీవున భయవసంగి కాపాడునాడు. వైరుధ్యమేలేని వాలిని పరిమార్చి సామ్రాజ్యగానంబు సల్పునాడు. అసురాల చేత నిన్నుగానింకా చిరంజీవి చేసి రక్షించునాడు. దైతమర్దన కర్ద్రతాంబూల విప్పించి విశ్వవిఖ్యాతి కల్పించున్నాడు. భావి సృష్టికి నవ బ్రహ్మవై జగా వెలయగలబోచు నిన్ను దీవించున్నాడు. అవసరాలకు అవసరాలకు ఇలవేపుడైంది గాని నేడు పనియా శ్రీరాము తోడ నీకు అనుమా. చాలా అద్భుతంగా, అసలు ఆ గాత్రానికి ఎక్కడా కూడా ఆటంకాలు లేవు. పాడే కొద్దీ అది ఒక మధురంగా ఫ్లో అనేటువంటిది అవుతూనే ఉంది. మరి మీకు ఆ దేవుడు ఇచ్చినటువంటి వరం అనిపిస్తుంది. మరి మీ గురువు గారు మిమ్మల్ని చూసి, మీ ప్రదర్శన చూసి బాగా ప్రశంసించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సార్, ఇప్పుడు అది మీరు అడిగిన ప్రశ్న చాలా ఆనందకరమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు హరిశ్చంద్ర పాత్ర నేర్చుకునే తర్వాత ఎందరెందరో ఎన్నెన్ని ఊర్లో ఎన్నెన్ని జిల్లాలో తిరిగాను, పాడాను. కానీ వాళ్ళు ఆనందించారో లేదో నాకు తెలియదు, కానీ ముందు ఆనందించే వాళ్ళు మా గురువు గారేనండి. ఎందుకంటే నేను నేర్పించేదానికి నాకు ప్రతిఫలం దక్కింది. ఎందుకంటే స్పష్టంగా అక్షరం పలకరాని మనిషిని నేను ఇలా తీర్చిదిద్దాను, నాకు ఒక పేరంటూ నిలబడ్డదని ముందు అతని ఆశీస్సులు, అతని అభిమానం నాకు ముందు ఉంది సార్. ఏ సందర్భంలో? ఈ హరిశ్చంద్ర పాత్ర సందర్భం. ఒక మా గురువు గారు చెప్పారండి పద్యం, కాట్సీన్లో నా దాసిత్వము బాపి అనే పద్యం. అదే పద్యం మా గురువు గారు నాకే చెప్పారు. అదే పద్యం మళ్ళీ నేనంటే మా గురువు గారు ఏడ్చిస్తారు సార్. అది పెద్ద విశేషం అయినటువంటిది. చూద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, ఆహా, ఎంత వైపరీత్యము జరిగినది, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునా, ఎప్పటికైనా శుభములు రాకపోవునా,
అను ధైర్యము కూడా నాలో అంతరించిపోయినది. బ్రతికి ఉన్నంత వరకే దేవికి ఆ దాస్య దుఃఖమును, నాకీ కాటి కాపుర ఉద్యోగమును అవశ్యాన భక్తములే కదా. నా దాసిత్వము బాపి నా దాసిత్వము బాపి ఎప్పటికినైనా చింతలీడే నా దేవుండను ఆశతో హసులను భారంబుగా మోసి నా దాసిత్వము బాపి ఆ భావం రావాలి. వచ్చిన భావం అదే ఇంటికి వస్తున్నారు. కాటిగా ఉద్యోగం చేసి దాన్ని మళ్ళీ తప్పించి చదవాలని కొనలేడు కదా. అది అందుకు నాకు లేదు. సరే సార్ మనం కాపించాలి. ఏడవడంలో కూడా ఆనందం ఉంటుంది సార్. ఆనందం ఉంటుంది. చాలా సంతోషం మేడం. థ్యాంక్స్. చూసారా, మట్టిలో మాణిక్యాలంటే ఈ రకంగా మనం రుజువు చేసుకుంటాం. మరి ఇంత కళ ఉండి కూడా మనం ఇట్లాంటి కళాకారుల్ని ఆదరించేటటువంటి వ్యక్తులు తక్కువగా ఉండటం బాధాకరం. మరి మీరందరూ కూడా మన పుణ్యభూమి, ఎంతో మహామహులందరూ కూడా ఈ పుణ్యభూమిలో జన్మించి మన భరతమాతకు ఎంతో ఖ్యాతి గడించినటువంటి పెద్దలు, పవిత్రమైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి ఈ భూమిలో నిజంగా ఇప్పుడు కదా పుణ్యభూమి అని చెప్పుకోవడానికి గర్వకారణం. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కదా. అంత పెద్ద ఆయన ఏడ్చినాడంటే 74 సంవత్సరాల గురువు గారు కూడా కన్నీరు పెట్టినారంటే అందులో ఉన్నటువంటి నవరసాలలో దుఃఖరసానికి ఎంత ప్రాధాన్యత ఉందనేది మనం తెలుసుకోవాలి. అంతటి మహానుభావుడు హరిశ్చంద్ర మహాచక్రవర్తి కాటిలో అంత దీనంగా ఉన్నాడు అనేటువంటిది మహానుభావుడు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఆ విధంగా రాశారు. మరి అట్లాంటి సాహిత్యంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, విలువల్ని తెలుసుకుందాం, వారిని గౌరవిద్దాం అనేటువంటిది నా తపన కూడా. చాలా సంతోషం మేడం. మీతో మాట్లాడే కొద్దీ ఇంకా చేయబోయేటటువంటి వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేయలేనేమనేటువంటి ఫీలింగ్ నాకు కలుగుతుంది. మరి మరిన్ని విషయాలు మీ గురువు గారితో కూడా నేను మాట్లాడతాను. ఈ సందర్భంగా మా ప్రేక్షకులు ఏడిపించారు, మరి నవ్వించేటటువంటి ప్రయోగం కూడా ఒకటి చేయండి, లేదా ఆనందపడేటటువంటి ప్రయోగం కూడా ఒకటి చేయండి. ఓకే సార్. అయ్యలారా, మహానుభావులారా, అయ్యలారా, ఈమె గుణగణములు ఎత్తివేళ మీ సందేహము, ఈమె గుణగణములు చెప్పుటకు అలవి కానివయ్యా. ఇయమా గుణములదోంతే మేల్పంతి గుణ పితుల
ఇల్లు ఉనకో అన్నుల తలకట్టులందు చామంతియకు అయ్యలారా ఇయ్యమా దయమా దాసిగా అమ్ముకో దలచినాడా వాడవాడలా చేరి చేరి రొక్కం బిచ్చి చెవుడు వారణాసి పౌరులా వారణాసి పౌరులారా చాలా అద్భుతంగా పాడారు మేడం. సూపర్, చాలా బాగుంది. మరి మీరు ఇంతటి మంచి గాత్రముతో గాన మాధుర్యముతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్ని మెప్పించేటటువంటి ఈ ప్రతిభ కలిగినటువంటి మీకు వచ్చినటువంటి సన్మానాలు సత్కారాల గురించి. చాలా దగ్గరలో పరిషత్తులు కూడా కట్టాను సార్. నేను ఎక్కడ పరిషత్తు కట్టినా ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తున్నది భగవంతుడి దయ వల్ల. తర్వాత మా గురువు గారు ఆశీస్సుల వల్ల, మీ పెద్దలందరూ సమక్షంలో కూడా అలాగా ఎక్కడ కట్టినా బొబ్బిల్లో, విజయనగరంలో, రాజం, విశాఖపట్నం, మద్దెలపాలెం, రాజమండ్రి, కాకినాడ, ఈ అన్ని దగ్గర ఎక్కడ కూడా తణుకు చాలా దగ్గర కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మొన్న కూడా కళ్యాణి మేమందరం 15 మంది కట్టాం, ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది. అలాగే ఎక్కడ కూడా భగవంతుడి ఆశీస్సులతో నేను పేదరాళ్ళని గుర్తించాడు భగవంతుడు అని నేను అనుకుంటున్నాను సార్. నేను ఈ కళారంగంలో ప్రదర్శన అంటే సార్ ఒక 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి వచ్చేదాన్ని సార్. నేను అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చానంటే, బయటకు వచ్చాను అంటే అది మా గురువు గారు ఒక ప్రభావం. మీరు పేదరాలు గారు ప్రతిభావంతులు ఇప్పుడు. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని ఒక చిన్న ప్రశంస పత్రంతో సత్కరించుకోవాలనుకుంటున్నాం. మీరు స్వీకరించవలసిందిగా. థ్యాంక్ యూ సార్. ఈ ప్రశంసా పత్రాన్ని ఇవ్వడానికి మరి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవ అధ్యక్షులు, ఈ ఉత్తరాంధ్రలో దాదాపుగా 100కు పైగా కళాకారుల్ని మన ఛానల్ ద్వారా చూపించాలనేటువంటి నా ప్రయత్నంలో వారి సహకారం ఎంతో గొప్పది. 600 సర్టిఫికెట్లు తయారు చేసి కళాకారుల్ని ఆనందపరుస్తామని చెప్పి నాకు అండగా దండగా వచ్చినటువంటి పెద్దలు సామవేద బాలసుబ్రహ్మణ్యం గారు, మరియు అదేవిధంగా మీకు విద్యాబుద్ధులు నేర్పి అందరికంటే గొప్ప ప్రశంస అందించినటువంటి మీ గురువు గారి చేతుల మీదుగా తీసుకుంటే బాగుంటుందని నా భావన. థ్యాంక్ యూ సార్. చూడండి మరి గౌరవ శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ఎదిగిన కొద్దీ
ఒదగాలి. ఒదుగుతున్నా నేర్చుకున్న కొద్ది విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా ఎంత స్థాయికి వెళ్ళినా సరే నిత్యం కూడా విద్యార్థి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని గురువుల ద్వారా తెలుసుకోవడం వలన నీ జన్మ ధన్యమవుతుంది. పేదరాలు అనుకోకు, ప్రతిభావంతురాలు. విద్య వచ్చిందో వచ్చిందో ధనం అప్పుడే ఉన్నట్టే. ధనం అంటే ఏంటి? ఆనందం. ఆనందమే ధనం. అర్థమైందా? సుఖీభవ మనోవాంఛ బల సిద్ధిరస్తు. చాలా సంతోషం. ఆయుష్మాన్ భవ. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్తిల్లాలని. మరి మీ వారసులు కూడా తయారు చేసినారా లేదా? నాకు 2 పాపలండి, బాబులు లేరు. 2 పాపలు చదువుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు, ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి. అందులో మా మనవడు ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. చిన్నవాడు లోహితాసుడి పాత్ర కూడా గురుగారు చేతుల మీదుగా వేయించాను. 4-5 స్టేజీలు ఆడేశాడు. 1000 రూపాయల కిరాయి కూడా గురువు గారు మా మనవడికి ఇవ్వడం జరిగింది. నర్సింపేటలో జరిగింది. చాలా సంతోషం మేడం. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవుళ్ళు, ఆ పైనున్న దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. అలాగే.